Dear friends, welcome to C language tutorial. So మనం present ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఆపరేటర్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్, అర్థమెటిక్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, బిట్వైజ్ ఆపరేటర్స్ అండ్ అదర్ ఆర్ మిసిలీనియస్ ఆపరేటర్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. దీనిలో అర్థమెటిక్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్ కంప్లీట్ చేసాము. సో ఇవాళ లాజికల్ ఆపరేటర్స్ అండ్ ఫాలోడ్ బై మిగతా ఆపరేటర్స్ని కూడా చెక్ చేద్దాం. So logical operators. So logical operators are used to combine expressions containing relational operators. So logical operators ఏం చేస్తాయి? రిలేషనల్ ఆపరేటర్స్ ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్స్ని కంబైన్ చేసుకొని ఒక రిజల్ట్ని ఇస్తాయి. రైట్, లాజికల్ ఆపరేటర్స్ అనేవి ఎక్స్ప్రెషన్స్ని కంబైన్ చేసుకుంటాయి. ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ అవి? రిలేషనల్ ఆపరేటర్స్ ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్స్ని కంబైన్ చేస్తాయి. మరి రిలేషనల్ ఆపరేటర్స్ ఏంది? మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఈక్వాలిటీ, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇవన్నీ కూడా రిలేషనల్ ఆపరేటర్స్. సో ఇటువంటి రిలేషనల్ ఆపరేటర్ ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్స్ని కంబైన్ చేసి ఇచ్చే రిజల్ట్ అనేది లాజికల్ ఆపరేటర్ డ్యూటీ. సో ఇక్కడ చూద్దాం. లాజికల్ ఆపరేటర్లో ఫస్ట్ వన్ లాజికల్ అండ్ ఆపరేటర్, డబల్ ఎంపర్సన్ సింబల్ కాల్డ్ యాజ్ లాజికల్ అండ్. సో ఇది ఎట్లా వర్క్ అవుతుంది కూడా చూద్దాం. ఎగ్జాంపుల్ ఇచ్చాం మనం ఇక్కడ. ఎగ్జాంపుల్ ఏంటి? ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 2 అని ఇచ్చాం మనం. అంటే ఏ 1 అసైన్ చేసాము, బికి 2 అసైన్ చేసాము. సో తరువాత ఎక్స్ప్రెషన్, కంబైనింగ్ ఎక్స్ప్రెషన్, రెండు ఎక్స్ప్రెషన్స్ని కంబైన్ చేస్తున్నాం ఇక్కడ. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5 అండ్ బి ఈజ్ గ్రేటర్ దెన్ 5, రిటర్న్స్ ఫాల్స్ అన్నాం. రైట్, ఇప్పుడు ఎక్స్ప్రెషన్ 1 చెక్ చేద్దాం. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5 ట్రూ ఆర్ ఫాల్స్? అబ్సల్యూట్లీ ఫాల్స్. ఎందుకంటే మనం ఆల్రెడీ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పాం, బట్ ఇక్కడ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5 అన్నాం. సో రాంగ్ ఎక్స్ప్రెషన్, ఫాల్స్ ఎక్స్ప్రెషన్. అండ్ బి గ్రేటర్ దెన్ 5, ఇట్ ఈస్ ఆల్సో ఏ ఫాల్స్ ఎక్స్ప్రెషన్. ఎందుకు? ఆల్రెడీ బి ఈజ్ ఈక్వల్ టు 2 అన్నాం, బట్ ఇక్కడ ఎక్స్ప్రెషన్లో ఏం రాసాం మనం? బి గ్రేటర్ దెన్ 5 పెట్టాం. అంటే ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అండ్ బి గ్రేటర్ దెన్ 5 రెండు కూడా ఫాల్స్ ఎక్స్ప్రెషన్సే. రెండు ఫాల్స్ అయినప్పుడు ఆటోమేటిక్గా రిజల్ట్ ఏమొస్తుంది? ఇట్ రిటర్న్స్ ఫాల్స్. ఒకవేళ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 కరెక్ట్ అయ్యి బి ఈజ్ ఈక్వల్ టు 2 అయింది అనుకుందాం, అప్పుడు రెండు ఎక్స్ప్రెషన్స్ కూడా కరెక్ట్ అవుతాయి. అప్పుడు వచ్చే రిజల్ట్ ఏంది? రిటర్న్స్ ట్రూ అని చెప్తాం. సో ఇక్కడ అండ్ ఆపరేటర్ ఎట్లా వర్క్ అవుతుంది? సో బోత్ ఎక్స్ప్రెషన్స్ మస్ట్ బి ట్రూ అనేది రూల్. అంటే ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5, సెకండ్ ఎక్స్ప్రెషన్ బి గ్రేటర్ దెన్ 5. ఇవి రెండు ఎక్స్ప్రెషన్స్. ఈ రెండు ఎక్స్ప్రెషన్స్ అయితే వచ్చే రిజల్ట్ ట్రూ, ఈ రెండు ఎక్స్ప్రెషన్స్ ఫాల్స్ అయితే వచ్చే రిజల్ట్ ఫాల్స్. రెండు ట్రూ అయితే ట్రూ, రెండు ఫాల్స్ అయితే ఫాల్స్. సో ఇక్కడ రెండు ఫాల్స్ అయినాయి కాబట్టి మనకు వచ్చిన రిజల్ట్ కూడా ఫాల్సే. సో ఇక్కడ అండ్ ఆపరేటర్ ఎట్లా వర్క్ అవుతుంది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. సో రెండు ఎక్స్ప్రెషన్స్ కూడా ట్రూ అవ్వాలి. సో ఫస్ట్ మళ్ళీ సెకండ్ కూడా ట్రూ అయితేనే రిజల్ట్ ట్రూ వస్తుంది. సో ఇది లాజికల్ అండ్. ఆర్ ఆపరేటర్ తీసుకుందాం. లాజికల్ ఆర్, 2 వర్టికల్ బార్ సింబల్స్ ఉంటాయి ఇక్కడ. ఈ లాజికల్ ఆర్ ఎట్లా పనిచేస్తుంది? ఐదర్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్స్ మస్ట్ బి ట్రూ అంటాం. అంటే ఏ ఒక్క ఎక్స్ప్రెషన్ కరెక్ట్ అయినా కూడా అది ట్రూనే, రెండు కరెక్ట్ కావాల్సిన అవసరం లేదు. ఒక ఎక్స్ప్రెషన్ కరెక్ట్ అయితే చాలు, ఆటోమేటిక్గా ట్రూ రిజల్ట్ వస్తుంది. ఇక్కడ చూద్దాం ఎగ్జాంపుల్. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 15 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 12 అని వాల్యూస్ ఇచ్చాం మనం. తర్వాత ఎక్స్ప్రెషన్స్ చెక్ చేస్తున్నాం. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 15 ఆర్ బి గ్రేటర్ దెన్ 12, దెన్ ఇట్ రిటర్న్స్ ట్రూ అని చెప్పాం. అంటే ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 15 ట్రూనా? ఎస్, ఇట్ ఈస్ ట్రూ. ఎందుకు? ఫస్ట్లోనే మనం ఏ ఈజ్ ఈక్వల్ టు 15 అనే వాల్యూని ఇచ్చాం, అసైన్ చేసాం, కాబట్టి ఎక్స్ప్రెషన్ కూడా కరెక్టే ఉంది, ఏ ఈజ్ ఈక్వల్ టు 15 అని. ఆర్ మళ్ళీ ఇంకో ఎక్స్ప్రెషన్ ఉంది, అక్కడేమి ఇచ్చాం? బి గ్రేటర్ దెన్ 12 అన్నాం, కానీ ఇచ్చిన వాల్యూ ఎంత? బి ఈజ్ ఈక్వల్ టు 12 అని అసైన్ చేసాం, కాబట్టి సెకండ్ ఎక్స్ప్రెషన్ తప్పుంది. సో ఇక్కడ ఫస్ట్ ఎక్స్ప్రెషన్ కరెక్ట్, సెకండ్ ఎక్స్ప్రెషన్ తప్పుంది. సో ఇక్కడ రిటర్న్స్ ట్రూ అని చూపించాం. అంటే ఫస్ట్ చెప్పాను నేను, ఇచ్చిన రెండు ఎక్స్ప్రెషన్స్లో ఒక్క ఎక్స్ప్రెషన్ కరెక్ట్ అయితే చాలు. ఇచ్చిన రెండు ఎక్స్ప్రెషన్స్లో
ఏ ఒక్క ఎక్స్ప్రెషన్ కరెక్ట్ అయినా కూడా రిటర్న్స్ ట్రూ, అంటే కరెక్ట్ రిజల్ట్ అని చెప్తుంది అది. సో అది లాజికల్ ఆర్ ఆపరేటర్. తర్వాత లాజికల్ నాట్ ఉంది, ఇక్కడ ఎక్స్లామేటరీ సింబల్ అని అంటాం దీన్ని. సో దీనినే మనం ఇంగ్లీష్లో ఎక్స్లామేటరీ అంటే ఇక్కడ మాత్రం లాజికల్ నాట్ అని చెప్తాం, రైట్. సో ఈ లాజికల్ నాట్ ఎట్లా పనిచేస్తుందో చూద్దాం. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 51 ఇచ్చాం, ఎక్స్ప్రెషన్ ఏంది నాట్ ఇన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 51 అంటే అర్థం ఏ నాట్ ఈక్వల్ టు 51 అని అర్థం. ఇక్కడ చూడండి, నాట్ ఇన్ అంటే ఈ సింబల్ ఎక్స్లామేటరీ సింబల్, బ్రాకెట్లో ఏ ఈజ్ ఈక్వల్ టు 51 అన్నాం, అంటే దాని అర్థం ఏ నాట్ ఈక్వల్ టు 51 అని అర్థం. సో దీన్ని చెప్పేటప్పుడు ఎట్లా చెప్తారు, ఏ నాట్ ఈక్వల్ టు 51 అని కానీ, లేదా నాట్ ఇన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 51 అని కానీ చెప్తాం. ఓవరాల్గా మీనింగ్ ఏంది, ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 51 అని అర్థం. బట్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 51 అనేది కరెక్టా? తప్పు. ఎందుకంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 51 అని అసైన్ చేసాం ఆల్రెడీ, కాబట్టి ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 51 అనేది రాంగ్. కాబట్టి రిజల్ట్ ఏమొస్తుంది, ఫాల్స్ అని వస్తుంది. ఎందుకు, ఏ ఈజ్ ఈక్వల్ టు 51 అది నాట్ ఈక్వల్ టు 51 కాదు. సో ఈక్వల్ టు 51, కానీ ఇక్కడ మనం ఇచ్చింది నాట్ ఈక్వల్ టు 51, కాబట్టి వచ్చే రిజల్ట్ ఫాల్స్, రిటర్న్స్ ఫాల్స్ అని చెప్తాం. ఇవి లాజికల్ ఆపరేటర్స్. తరువాత బిట్ వైజ్ ఆపరేటర్స్ అని ఉన్నాయి. ఈ బిట్ వైజ్ ఆపరేటర్స్ ఏంటి? సో కంప్యూటర్ ఏ డేటాతో పనిచేస్తుంది, బిట్ వైజ్ డేటాతో పనిచేస్తుంది. అంటే కంప్యూటర్లో ఒరిజినల్గా ఏముంటుంది, డేటా ఏ ఫామ్లో ఉంటుంది, బిట్స్ ఫామ్లో ఉంటుంది. బిట్ అంటే ఏంది, 0-1ని బైనరీ డిజిట్ ఆర్ బిట్ అని చెప్తాం. సో 8 బిట్స్ని, అంటే ఇటువంటి 0-1 కాంబినేషన్ 8 ఉంటే దీనిని ఒక బైట్ అని చెప్తాం. సో ఇప్పుడు కంప్యూటర్కి ఒరిజినల్ లాంగ్వేజ్ ఏంది, బైనరీ లాంగ్వేజ్. సో మీరు కంప్యూటర్తో ఒరిజినల్గా కమ్యూనికేట్ చేయాలి, దాంతో ప్రోగ్రామింగ్ చేయాలి కంప్యూటర్కి వచ్చిన భాషతో అన్నప్పుడు డెఫినెట్గా బైనరీ లాంగ్వేజ్ అంటే బిట్స్తో ప్రోగ్రామింగ్ రాయాల్సి ఉంటుంది. దీనిని లో లెవెల్ లాంగ్వేజ్ అంటాం. లో లెవెల్ ప్రోగ్రామింగ్ కూడా ఉంటుంది మనకి, అంటే బిట్స్తో చేసే ప్రోగ్రామింగ్. బిట్స్ అంటే ఏంది, 0-1 అనేది బిట్, బైనరీ డిజిట్స్. ఇటువంటివి 8 కలిస్తే వచ్చేది బైట్. సో ఇటువంటి బిట్స్ అండ్ బైట్స్తో చేసే ప్రోగ్రామింగే యాక్చువల్లీ లో లెవెల్ ప్రోగ్రామింగ్, మెషిన్ ప్రోగ్రామింగ్ అని చెప్తాం. సో అటువంటివి చేయాలన్నప్పుడు మరి మనకి ఆ రిలేటెడ్ ఆపరేటర్స్ కూడా ఉండాల్సి ఉంటుంది. ఆ ఆపరేటర్స్ అంటే బిట్స్తో చేసే ఆ ప్రోగ్రామింగ్ చేయాలంటే ఆపరేటర్స్ కావాలి. ఆ ఆపరేటర్స్ ఏమని చెప్తాం, బిట్ వైజ్ ఆపరేటర్స్ అంటాం. సో కాబట్టి బిట్ వైజ్ ఆపరేటర్ వర్క్స్ ఆన్ ఈచ్ బిట్ ఆఫ్ డాటా. సరే, ఇవేం ఆపరేటర్స్ ఉన్నాయి, ఆపరేటర్స్లో సింగిల్ ఎంపర్సంట్ సింబల్ ఉంది. ఈ సింగిల్ ఎంపర్సంట్ ఏమంటామంటే బిట్ వైజ్ అండ్ ఆపరేటర్ అంటాం, రైట్. సెకండ్ సింగిల్ వర్టికల్ బార్ ఉంది, దీన్ని బిట్ వైజ్ ఆర్ అని చెప్తాం. ఈ కింద ఉన్న సింబల్ క్యాప్ సింబల్ ఆర్ క్యారెట్ సింబల్ అని చెప్తాం. దీనిని బిట్ వైజ్ ఎక్స్క్లూజివ్ ఆర్ ఎక్స్ఓఆర్ అంటాం. కింద ఉన్నది టిల్డ్ ఆపరేటర్ అంటారు, మ్యాథమెటిక్స్లో కాంప్లిమెంట్ ఆపరేటర్ అంటాం. దీనిని బిట్ వైజ్ కాంప్లిమెంట్ ఆపరేటర్ అని చెప్తాం. డబల్ లెస్ దెన్ సింబల్ ఉంది, దీన్ని బిట్ వైజ్ లెఫ్ట్ షిఫ్ట్ అని చెప్తాం. డబుల్ గ్రేటర్ దెన్ ఉంది, బిట్ వైజ్ రైట్ షిఫ్ట్ అని చెప్తాం. ఇవన్నీ కూడా ఆపరేటర్స్ని ఎక్కడ యూజ్ చేస్తాం, మనం బిట్స్తో ప్రోగ్రామింగ్ చేస్తున్నప్పుడు, రైట్, లో లెవెల్ ప్రోగ్రామింగ్ చేస్తున్నప్పుడు, రైట్, మనకి ఈ బిట్ వైజ్ ఆపరేటర్స్ ఉపయోగపడతాయి. వీటిని సంబంధించిన ప్రోగ్రామింగ్ ఇవన్నీ కూడా మనం లో లెవెల్ ప్రోగ్రామింగ్ చేసేప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఈ పార్ట్ మాత్రం ఆపేస్తున్నాను. సో నెక్స్ట్ కండిషనల్ ఆపరేటర్ అని మరొకటి ఉంది. ఈ కండిషనల్ ఆపరేటర్ని టెర్నరీ ఆపరేటర్ అని చెప్తాం. టెర్నరీ అంటే ఏంటి, ఇక్కడ 3 ఆపరాండ్స్ మళ్ళీ 2 ఆపరేటర్స్ ఉంటాయి, దానివల్ల దీన్ని టెర్నరీ ఆపరేటర్ అంటాం. సో దీన్నే కండిషనల్ ఆపరేటర్ అంటాం. ఎందుకు కండిషనల్, కండిషన్ చెక్ చేస్తుంది, డిసిషన్ మేకింగ్లో కండిషన్ని చెక్ చేసి ప్రొసీడ్ అవుతుంది, దానివల్ల దీన్ని కండిషనల్ ఆపరేటర్ అంటాం. సరే చూద్దాం, ఇక డెఫినేషన్ చూద్దాం. కండిషనల్ ఆపరేటర్ టేక్స్ 3 ఆపరాండ్స్ అండ్ కన్సిస్ట్ ఆఫ్ 2 సింబల్స్. ఏం సింబల్స్ అవి, ఒక క్వశ్చన్ మార్క్ సింబలు మళ్ళీ ఒక కాలన్ సింబలు. ఈ 2 సింబల్స్ దీనిలో ఉంటాయి. ఆపరాండ్స్ ఎన్ని, 3 ఉంటాయి. సో కండిషనల్ ఆపరేటర్ ఆర్ యూజ్డ్ ఫర్ డిసిషన్ మేకింగ్. డిసిషన్ మేకింగ్ అంటే ఏంది, ఎగ్జాంపుల్గా ఎక్స్ గ్రేటర్ దెన్ వై అన్నాం, అంటే ఎక్స్ బిగ్గెస్ట్ నెంబరా, ఎస్, ఇఫ్ ఇట్ ఈస్ కరెక్ట్ అయితే ఎక్స్ ఈజ్ బిగ్గెస్ట్. ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ ఫాల్స్ అనుకోండి వై ఈజ్ బిగ్గెస్ట్ అవుతుంది.
సో ఎక్స్ గ్రేటర్ దెన్ వైలో ఎక్స్ బిగ్గా కాదా అని చెప్పాలంటే డిసిషన్ మేకింగ్ ప్రాసెస్ అనేది ఒకటి కావాలి. దానిని కండిషన్ చెకింగ్ అని కూడా చెప్పొచ్చు మనం. సో దానికి ఉపయోగించే మెకానిజమే కండిషనల్ ఆపరేటర్స్ అని చెప్తాం. సో కండిషనల్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ డెసిషన్ మేకింగ్. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ సింపుల్గా మనం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అన్నాం. అంటే కండిషన్ చెక్ చేస్తున్నాం, డిసిషన్ మేకింగ్ తీసుకుంటున్నాం ఏది కరెక్ట్ అనేది. సో ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అనేది కరెక్టా? సో ఇఫ్ ఇట్ ఈస్ కరెక్ట్, ఒకవేళ కరెక్ట్ అయితే క్వశ్చన్ మార్క్ ఫాలోడ్ బై ద 1 అని ఇస్తున్నాం. అంటే 1 అనేది కరెక్ట్ అని చెప్తున్నాం. 1 అనే అవుట్పుట్ని మనం ఎక్స్కి అసైన్ చేస్తున్నాం. 1 అనే దాన్ని క్వశ్చన్ మార్క్ పక్కన ఉన్న 1ని ఎక్స్కి అసైన్ చేస్తున్నాం. అంటే ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అయితే మన అవుట్పుట్ 1. ఓకే, ఒకవేళ ఎక్స్ గ్రేటర్ దెన్ 0 ఫాల్స్ అనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే కాలన్ పక్కన -1 అని ఉంది మనకి. ఆఫ్టర్ కాలన్ -1 ఈజ్ దేర్. సో దట్స్ వై -1 ఈజ్ అసైన్ టు ద ఎక్స్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1 అవుతుంది. ఇది ఎగ్జాంపుల్ ఫర్ ద కండిషనల్ ఆపరేటర్. సో ఇక్కడ ఒక చిన్న ప్రోగ్రామ్, అదే దాన్ని తీసుకొని ఇక్కడ ఒక ప్రోగ్రామ్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. సో సింపుల్, అదే ప్రోగ్రామ్, నథింగ్ స్పెసిఫిక్. ఇక్కడ సేమ్ ప్రోగ్రామ్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. మెయిన్ ఫంక్షన్, బిగినింగ్ ఆఫ్ ద మెయిన్, ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, వై అనే ఒక వేరియబుల్ని డిక్లేర్ చేశాను. ఆఫ్టర్ దాట్ వై ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఎక్స్ప్రెషన్ రాశాను, ఎక్స్ ఈక్వల్స్ టు 1 అని చెప్పాం. అంటే కంపారిజన్ ఆపరేటర్, అది డబల్ ఈక్వల్, అది ఎక్స్ ఈక్వల్స్ టు 1 అనేది వెరిఫై చేస్తున్నాం. ఎక్స్ ఆల్రెడీ ఎంత ఇచ్చాం మనం? 1 అని ఇచ్చాం, 1 అసైన్ చేసాం అన్నప్పుడు వెరిఫై చేస్తున్నాం. ఎక్స్ ఈక్వల్ టు 1, ఇది ట్రూ. ఇది ట్రూ కాబట్టి క్వశ్చన్ మార్క్ తర్వాత ఉన్న 1 అనే నెంబర్, 1 అనే వాల్యూ వైకి అసైన్ అవుతుంది. అప్పుడు వై వాల్యూ ఎంత? 1. సో వైని డిస్ప్లే చేయవచ్చు. ఎక్స్ ఆల్రెడీ 1, నో ప్రాబ్లం. సో ప్రింట్ ఎఫ్, నెక్స్ట్ స్టేట్మెంట్కి వస్తే ప్రింట్ ఎఫ్ ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు %d, అంటే ఎక్స్ ఈజ్ ఇంటీజర్ అని అర్థం. న్యూ లైన్ కామా ఎక్స్ ఇచ్చాం. ఎక్స్ అంటే ఏంది? 1 వాల్యూ ఆల్రెడీ అసైన్డ్. దెన్ ప్రింట్ ఎఫ్ వై వాల్యూ ఈజ్, ఇక్కడ కూడా ఈజ్ ఈక్వల్స్ టు %d, న్యూ లైన్, వై వాల్యూ ఇచ్చాం. వై వాల్యూ ఎక్స్ప్రెషన్ నుంచి ఎంత వచ్చింది? కండిషనల్ ఆపరేటర్ ఎక్స్ప్రెషన్ నుంచి 1 వచ్చింది. సో 1 వాల్యూ డిస్ప్లే చేస్తున్నాం. దెన్ క్లోజ్డ్ బ్రాకెట్ వాడాం, అంటే ప్రోగ్రామ్ అయిపోయింది. సో ఇది కండిషనల్ ఆపరేటర్ ఎగ్జాంపుల్. అయితే ఈ ప్రోగ్రామ్లో ఒక చిన్న మిస్టేక్ ఇచ్చాం. ఏంటంటే అది ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ -1, క్వశ్చన్ మార్క్ విత్ 1 ఫాలోడ్ బై కాలన్ -1 ఇచ్చి బ్రాకెట్ క్లోజ్ చేసాము. ఈ బ్రాకెట్ ఓపెన్ ఫస్ట్ ఎక్స్ -1 దగ్గర కూడా ఇంకో బ్రాకెట్ పెట్టాలి. సో ఈ ఒకటి పెట్టేసి కరెక్ట్ చేసుకోవచ్చు దీన్ని. సో జస్ట్ కరెక్ట్ ద మిస్టేక్. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ కండిషనల్ ఆపరేటర్. సో డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ టాపిక్ని ఇక్కడ ఆపేస్తున్నాం. నెక్స్ట్ వీడియోలో ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ గురించి అండ్ మిస్లీనియస్ ఆపరేటర్స్ గురించి నేర్చుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. థ్యాంక్ యూ.